హాయ్ అండి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి మహాశివరాత్రి. ఈ రోజున ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా తప్పకుండా చేయవలసిన నియమ నిష్టలైతే మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజున ఆ పరమశివుని యొక్క వివాహం జరిగినది. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం ఈరోజు జరిగినది కావున ఈ రోజున ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా చేయవలసినటువంటి నియమ నిబంధనలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉన్నారో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే మంచి మంచి వీడియోలు మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో మొత్తానికైతే ఈ వీడియోలో మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఈ రోజున పార్వతీ పరమేశ్వరులకు లోకాల్లో ఉన్నటువంటి దేవదేవతలు కలిసి ఈ రోజున ఉపవాసం జాగరణ నియమాలను పాటించి వారి వివాహం అనేది జరిపించారు. సో అందుకోసం అయితే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా జాగరణ నియమాలన్నిటివి పాటించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా పెళ్ళైన ఆడవాళ్ళు కానీ, వివాహం కాని ఆడవాళ్ళు కానీ, దాంపత్యంలో ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించడం వల్ల వారి యొక్క కష్ట నష్టాలు తొలగిపోయి వారికి మంచి రోజులు వస్తాయి అని అయితే తెలుస్తూ ఉందండి. ఈ రోజున ఎవరైతే పార్వతీ పరమేశ్వరులను ప్రత్యేకంగా కొలుస్తారో వారికి మంచి రోజులు తప్పకుండా ఉంటాయి. వారి యొక్క పాపాలు తొలగిపోయి పుణ్యాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ రోజున బోలా శంకరుడుగాను, భగీరథుడుగాను కూడా శివుడు ఆవిర్భవించాడండి. అదేవిధంగా ఈ రోజున భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కష్టాన్ని తొలగించడానికి శివుడు లింగోద్భవం కూడా చెంది ఉన్నాడండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున లింగ రూపంలో ఉన్నటువంటి పరమశివుణ్ణి కొలవడం చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. మనం ఇంట్లో పార్వతీ పరమేశ్వరులకు పూజలు చేసుకోవడం ద్వారా మనకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఎవరైతే దాంపత్య జీవితంలో దోషాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి అని ఉన్నారో వారైతే ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వరులకు దీపార్చన చేయండి. అదేవిధంగా పిల్లలు లేకుండా సంతాన ప్రాప్తి లేనటువంటి ఆడవాళ్ళు కూడా తప్పకుండా ఈ రోజున పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేకమైనటువంటి ప్రసాదాలు చేసుకుంటూ వారి యొక్క దీవెనలను పొందండి. తప్పకుండా మీకు మంచి రోజులైతే వస్తాయి. తప్పకుండా సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందండి. ఈ రోజున ప్రత్యేకంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా పెళ్ళి కాని వారు కానీ, వివాహం ఇంకా జరగలేదు, మాకు మంచి కళ్యాణ గడియలు రావట్లేదు అని ఉన్నవారైతే తప్పకుండా పరమశివునికి ఈ రోజున ఉపవాసం ఉండి జాగరణతో 12 గంటలకు నారికేల దీపం వెలిగించి పరమశివుణ్ణి, పార్వతీదేవిని కొలుస్తారో వారికైతే మంచి రోజులు త్వరలోనే వస్తాయండి. అదేవిధంగా ఈ రోజున పరమశివుని యొక్క వివాహం రాత్రి 12 గంటల సమయంలో మంచి గడియలలో జరుగుతుందండి. అందుకోసం ఈ ప్రత్యేకమైన శివరాత్రి రోజున ఎవరైతే మహాశివుణ్ణి, ఈ పార్వతీదేవిని కొలుస్తారో వారికైతే మంచి రోజులు తప్పకుండా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన రోజున శివుడు అనేక రకాలుగా అయితే ఆవిర్భావం అనేది చెంది ఉంటాడండి. అందుకోసం ఈ రోజైతే శివుణ్ణి మనం ప్రత్యేకంగా పూజించాల్సి ఉంటుంది. ఈ రోజున అర్ధనాగేశ్వరుడుగా వృద్ధి చెంది ఉంటాడు. అదే విధంగా అర్ధపత్నీవతుడుగా కూడా ఈ మహాశివరాత్రి రోజునే వృద్ధి చెందుతాడండి. అందుకోసం అయితే ఈ రోజున పవిత్రమైన మనం పూజలతో మనం మహాశివుణ్ణి కొలవడం ద్వారా మనకి మంచి రోజులైతే వస్తాయండి. తప్పకుండా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కానీ ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో, ఉపవాస జాగరణలతో, నియమ నిబంధనలతో పూజలు చేయండి. తప్పకుండా మీకైతే మంచి రోజులు వస్తాయి. ఈరోజు ఎవరైతే బిల్వ ఆకులు, జిల్లేడు పూలతో మహాశివుణ్ణి ప్రార్థిస్తారో వారికి మంచి రోజులు వస్తాయి. అదేవిధంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలిగి వారికి సంతాన ప్రాప్తి లేని వారికి సంతానము, కళ్యాణ గడియలు లేని వారికి మంచి రోజులు అన్నీ కూడా ప్రాప్తిస్తాయి. మనకు ఇలా ఈరోజు పూజ చేయడం ద్వారా మంచి రోజులు తప్పకుండా వస్తాయి. తప్పకుండా అయితే ఈరోజు మహాశివుణ్ణి కొలవండి. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉంటుంది. జాగరణ నియమాలు పాటించి జాగరణ చేయడం ద్వారా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా మీ అందరికీ కూడాను ఆ పరమశివుని ఆశీర్వాదం ఉండాలని అయితే కోరుకుంటూ ఉన్నాను.